ఏమండి ఇలాంటి పనులన్నీ మీకెందుకండి? మీకు అందే పనులు మీరు చెయ్యండి. మీకు అందని పనులు నేను చేస్తానుగా. నాకందే పనులేంటి? బెడ్షీట్స్, సోఫా కవర్స్ మార్చడం, వాషింగ్ మిషన్ లో బట్టలేయడం, ఉతికిన బట్టలు ఇస్త్రీ చేయడం, ఇలాంటివన్నమాట. ఓహో, మరి నాకు అందరి పనులేంటో? ఇలా బల్బులు మార్చడం, కర్టెన్స్ మార్చడం, సీలింగ్ ఫ్యాన్స్ తొడవడం, ఇలాంటివన్నమాట. ఇదిగో చూడు, నాకు అందలేదనుకో స్టూల్ తెచ్చుకుంటాను, ఇంకా అందలేదనుకో నిత్యం తెచ్చుకుంటాను, అంతేగాని నీ సాయం మాత్రం అడగను. ఏంటి నోట్లేదు కొనుక్కుంటున్నావు? మీకు హైటే కాదు, బ్రెయిన్ కూడా పెరగలేదు. అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నా. తలకు నూనె రాసుకున్నావా? రాసుకున్నా. పౌడర్ రాసుకున్నావా? పౌడర్ కూడా రాసుకున్నా. బాయ్. చూసారా అండి, మన వరప్రసాద్కి ఎన్ని తెలివితేటలు వచ్చేసాయో. అప్పుడే పౌడరు నూనె కూడా రాసేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆళ్ళలో పెరగాల్సింది తెలివితేటలు కాదు, పొడుగు. 19 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేం పెరుగుతాడు? అబ్బో అందా పెంచుతా. వాడిని ఎలా పొడుగు పెంచాలో నాకు తెలుసుగా. చూస్తా ఉండండి, ఆంధ్ర అమితాబ్ బచ్చన్ చేసేస్తాను. సంజయ్ ఎక్స్క్యూజ్ మీ, బాటనీ డిపార్ట్మెంట్ ఎక్కడా? అబ్బాయిల బాత్రూమ్ పక్కన. ఓహో, అబ్బాయిల బాత్రూమ్ ఎక్కడా? అమ్మాయిల బాత్రూమ్ పక్కన. అలాగా, అదెక్కడా? ఏ అర్జెంటా? రాయ్, ఇది నా బాటిల్. నీ బాటిల్ అయితే నీ దగ్గర ఉండాలి. ఆ అమ్మాయి బ్యాగ్లో ఎందుకుంది? నా బాటిల్ నా ఇష్టం, నాకు నచ్చిన చోట పెట్టుకుంటాను. అడగడానికి నువ్వెవడివిరా? మర్యాదగా వెళ్ళి ఆ బాటిల్ పట్టరా. ఎక్కడ పడిందో చూసావుగా, వెళ్ళి తెచ్చుకో. రైట్ పద. మా వాడిని ఎందుకు కొట్టావు? వాడు మీ వాడంటే నిన్ను కూడా కొట్టాల్సి వస్తుంది. ఓకే, నువ్వు మా వాడిని కొట్టావు, నేను మీ వాడిని కొట్టాను. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఏం జరిగినా పర్వాలేదు, నేనేం పట్టించుకోను. Come on, all of you go to your classes. All of you go to your classes. All of you go, I say, go. Come on, go. Who are you? ఎవరైనా సరే go to your class. Go to your class, I say. Go. రే, నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఆ రాకేష్ గారు నన్ను కొట్టినా, నువ్వు చరణ్ గారిని బలగొట్టారే. ఎదుటి వాడి బ్రెయిన్ లో మనల్ని కొట్టాలనే థాట్ వచ్చే లోపు మన దెబ్బ వాడి మీద పడిపోవాలి. వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. మనం బెండ్ అయితే ప్రతివాడు మన బెండ్ తీయాలనే చూస్తాడు రా. నువ్వు చెప్పింది నిజమే రే. అందుకే ఒకసారి ఆ రాకేష్ గారి ముందు నా బుక్స్ పడిపోయారా, అయినా నేను బెండే తీసుకోలేదు. వాడు వెళ్ళిపోయాక అప్పుడు తీసుకున్నాను రా. నాకు విషయం అర్థమైందిరా. ఏంట్రా అది? నీకు వీపీ పేరే కరెక్ట్ రే. అయినా ఆ రాకేష్ గారికి ఎప్పుడు నా జోలికి రాలే. ఏ ఎందుకని? నువ్వు నా పక్కనే ఉంటావు కదరా, అందుకని. నేను నీ పక్కనున్నా లేకపోయినా నువ్వు మాత్రం అమ్మాయిని ఏడిపించకూడదు. ఎవరన్నా ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఎందుకంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే మనకి రెస్పెక్ట్ ఇస్తారు, మనతో మాట్లాడతారు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు. అలాగేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తర్వాత కలుద్దాం. ఓకేరా. ప్రపంచంలో అతి పొడుగైన కట్టడాల్లో పొడవైంది ఒకటి ఈఫిల్ టవర్. దీని పొడవు సముద్ర మట్టంతో పోల్చుకుంటే ఇది చాలా పొడవైంది. ఇంకా ప్రపంచంలో అనేకమైన పొడవైన కట్టడాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం కూరగాయల్లో వంకాయల గురించి తెలుసుకుందాం. వంకాయలు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి పొడుగు వంకాయలు, మరొకటి పొట్టి వంకాయలు. ఈ పొట్టి వంకాయలు ఏ నెలలో అయినా ఏ కాలంలో అయినా వేసుకోవచ్చు. ఎందుకండి టీవీ ఆపేరు? మరి ఆపేక ప్రపంచంలో పొట్టి పొడుగు 2 విషయాలు ఉన్నట్టు ప్రతి ప్రోగ్రామ్ లోనూ ఇవేనేంటి? అందుకని టీవీ ఆపాలా? రిమోట్ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, స్టార్ టాక్ లో ఈ రోజు ప్రముఖ చలనచిత్ర పొట్టి నటుడు శ్రీ పొట్టి వీరయ్య గారితో ఓ చిట్టి ఇంటర్వ్యూ. సార్, మీరు పొట్టిగా ఉన్నానని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అవునండి, నేను పొట్టిగా ఉన్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను. నేనే గనుక 6 అడుగులు ఎత్తు ఉండి ఉంటే ఈ పాటికి ఏ అమితాబ్ బచ్చనో ఏ చిరంజీవి అయి ఉండేవాడిని.
ఇంకో బ్యాడ్ ఏమిటంటే నేనే పొట్టి అనుకుంటే నా కొడుకు నాకంటే పొట్టి. అందువల్ల ఈ పొట్టి వాళ్ళందరూ కలిసి నాకు గాని ఎక్కడో కాలిందనుకో టీవీ కట్టకట్టి అటకమే పారేస్తా. మీ కటక అందలే గాని ఏ మంచం కిందకో తోస్తానని చెప్పండి. అయినా పొట్టిగా ఉన్నాను అంతలా ఫీల్ అయ్యేవాళ్ళు మీ హైట్ కి తగ్గట్టు ఓ పొట్టి పోర్టబుల్ టీవీ కొనుక్కోండి. అప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా అరచేయంత కనిపిస్తాడు. అయితే వెంటనే బజార్కి వెళ్ళి పుట్టి టీవీ కొందానన్నా. ఎదవా. అబ్బా నన్ను ఎందుకు కొడతావు నాన్న? ఆ కొట్టగా 2 ఏళ్ళు 6 అంగుళాలు పెరగలేదనుకో చంపేస్తాను. దానికి నన్నేం చేయమంటావు? నువ్వు కూడా పొట్టే కదా. నువ్వు కూడా పొట్టంటావా? నువ్వు కూడా పొట్టంటావా? నాకు తెలుసురా ఏం చేయాలో, చూస్తావుగా. హాయ్, నా పేరు జెనిఫర్. నేను పార్టీలకు వెళ్ళినా షాపింగ్లకు వెళ్ళినా అంతా నా వైపు చిన్న చూపు చూసేవారు. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా అంతా నా గురించే మాట్లాడుకుంటున్నారనే ఫీలింగ్. దాంతో నేను రోజు రోజుకి కుంగిపోయాను. అలాంటి సమయంలో నేను టెలిబజార్ వారి కుషన్ అండ్ పుషన్ బ్రానే వాడాను. ఆశ్చర్యం, అద్భుతం, అమోఘం. ఇప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పూర్తిగా పెరిగింది. ఇప్పుడు నేను తలెత్తుకుని గర్వంగా పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు మగవాళ్ళు నా వైపు ఆశగా, ఆడవాళ్ళు అసూయగా చూస్తున్నారు. మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోండి. నేడే మాకు ఆర్డర్ చేయండి. మా ఫోన్ నంబర్ 64676688. 2 బ్రాలు ఆర్డర్ చేసిన వారికి 1 ఉచితం. 10 రోజుల్లో వచ్చిన ఆర్డర్లకి ఫ్రీ డెలివరీ. పెరగాలి పెరగాలి. పెరగాలి. ఎక్కడేం చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు కాశ్మోరా బర్త్డే. అంటే అంటే భూతాలకు ప్రేతాలకు ప్రేమ రోజు. నీకోసం కేక్ తెచ్చాను, తిను. కేకా? ఇది కేకులా లేదే. అమాయకుడా, కాకి మాంసం పందికొక్కు కొవ్వుతో చేసిన కేక్ రా ఇది, తిను. అంటే కాకిని చంపేశావా? పందికొక్కును కూడా చంపేశాను. నీకోసం ఏమైనా చేస్తాను, ఎవరినైనా చంపేస్తాను. నా కోసం ఏమైనా చేస్తావా? అయితే ఆ కిటికీలోంచి దూకే గొడవ వదిలిపోద్ది. పట్టుకో. హ్రీం క్రీం బ్రాం. కొవ్వొత్తి కరిగిపోయేలోపు కేక్ తినేయాలి. తినకపోతే కాశ్మోరా వచ్చి నీ కిడ్నీలతో కేక్ చేసుకొని తినేస్తుంది. ఎప్పుడు చూసినా సరే కేకు కాశ్మోరా కేకు కాశ్మోరా అంటావు. మీ కాశ్మోరా ఏమైనా బేకరీలో పనిచేస్తున్నా ఏంటి? దూకేమంటావా? డౌటే లేదు. విపి సన్ ఆఫ్ పిపి అంటే ఎవరు? ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. లేరా? నంబర్ 9 శ్రీనగర్ కాలనీ. ఇదేగా అడ్రస్? అవును. ఏ ఎందుకు? టీవీ బ్రాండ్స్ నుంచి పార్సల్ వస్తాయి. టీవీ బ్రాండ్ పార్సల్ అయితే ఇచ్చేయి. హలో, సంతకం పెన్నివ్వు. అక్కడ కాదు, ఇక్కడ. ఓయ్, పెన్ను. పుస్తకం ఇవ్వు. ఎందుకు? పెన్ అడిగావుగా. అందుకే అన్నారు ఏమని? విపి అని.
గుడ్ మార్నింగ్. టైం ఎంత అయింది? 9. అబ్బా! టైం చెప్తా కొడుతున్నారంటే కరెక్ట్ టైమేగా. ఈనాడు పేపర్ ఏదని ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు? నేనే మీ కొడుకుని కాదు. ఏమన్నావురా? అమ్మా, అరే సంజయ్! మీ నాన్న చంపేస్తాడురా. ఆగు నాన్న, ఆగు నాన్న. నాన్న. చూడరా మీ నాన్న ఎలా కొడుతున్నాడు. వీడిని తెలుసా? తెలుసు. మేము ఇద్దరం ఫ్రెండ్స్. పేపర్ వేసే వాళ్ళతో పాలు పోసే వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? నేను పేపర్ వేసేవాడిని కాదు. కాదు నాన్న, వీడి పేరు ప్రసాద్, మన కాలనీలోనే ఉంటాడు. చూడ్డానికి అమ్మాయి కూడా ఉన్నావు. వీడితో ఫ్రెండ్షిప్ చేయకు, నువ్వు కూడా వీడిలా తయారవుతావు. మీ నాన్న ఏంటి అలా కొట్టేశాడు? వీపు అంతా ఒకటే నొప్పిగా ఉంది. సారీ రా, ఏమనుకోకు, ఆయన అదో టైపు. పర్లేదు. నన్ను మీ నాన్న కొట్టినా ఒకటే, మా నాన్న కొట్టినా ఒకటే. పోనీలే. పొద్దున ఎందుకు వచ్చారా? నువ్వే కదా సైకిల్ నేర్పిస్తాను చెప్పింది. సరే. రేయ్, అదేంట్రా వెనకాల ఎత్తుగా ఉందేంటి? కష్టపడుతున్నాను. డెవలప్మెంట్ బాగుందా? ఇంతకీ సైకిల్ ఎక్కడుంది? అదిగో అక్కడ ఉంది. నాడు. సైకిల్ ఎక్కు. ఇందుకేరా నేను అనొద్దు ఇక్కడేగా. రెడీయా? రెడీ రెడీ రెడీ. సంజయ్ నాకు సైకిల్ వచ్చేసిందిరా. ముందు నువ్వులే. కుక్క ఏంటి ప్రసాద్ అది? ఏం లేదు. ఏంటి దాస్తున్నావు? అబ్బే ఏం లేదు. అటు తిరుగు. నిన్నే చెప్తాను. బాబా కుక్క. రే ప్రసాద్, ఆగ్రా ఆగ్రా. రే ప్రసాద్, ఏంటది? రే ప్రసాద్. టీవీ బ్రాండ్స్ XXL బ్రా, మేడ్ ఇన్ చైనా. ఏంటది? కనబట్టాలా? ఎవరిదని? మన అబ్బాయిది. రే సంజయ్, ఏంట్రా? ఇంతకీ అంజు వచ్చే టైం అయింది. కేక్ రెడీ అయిపోయిందా? యా రెడీ. రే నీ పని బాగుందిరా. నువ్వు ఉన్న చోటుకి అందరూ అమ్మాయిలు వస్తున్నారు. మొన్న మ్యాటర్ జరిగినప్పటి నుంచి మంజు మోహన్ చూడాలంటే భయం వేస్తుందిరా. రే ఫూల్, ఇలాంటి పిచ్చి పళ్ళకి అమ్మాయిలు పడరా. డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడు, పని అవుతుంది. అది కరెక్ట్ రా. ఫోన్ చేయి. తీసుకో. ఫోన్ ఎత్తు. ఫోన్ ఎత్తు. నెంబర్ డైల్ చేయి. డైల్ నేను చూసుకుంటా. హలో అంకుల్ రా. అంకుల్ ఇక్కడే. హలో, ఎవరు? మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఇంట్లోనా? కరెంట్ ఉందండి. ఇంట్లో ఉంది, ఒంట్లోనే లేదని చెప్పండి. ఎవరండి పక్కన? అది నా జనరేటర్ అండి. చెప్పండి. మీ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయండి? వెలుగుతున్నాయి. అవును, ఫ్యాన్ తిరుగుతుందండి? తిరుగుతుంది. ఓ పని చేయండి, ఆ ఫ్యాన్ చుట్టూ మీరు కూడా తిరగండి. అది పుల్లి అంటే. ఇప్పుడు ఫోన్ చేయి, నీకు ఎవరు కావాలో వాళ్ళు దొరుకుతారు. చెయ్యి. ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ ఎత్తొచ్చుగా. నీకు వినపడుతుందిగా, నువ్వు ఎత్తచ్చుగా. హలో మంజురా, మాట్లాడే. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు మన ఇద్దరం సరదాగా సినిమాకి వెళ్తున్నాం. నువ్వే షో కంటే ఆ షోకి. మిడ్ నైట్ షో కన్నా సరే నేను రెడీ. ఎవరు మాట్లాడేది? నీ వరప్రసాద్ని. బాబు ప్రసాద్ నువ్వా? ఆంటీ ప్రసాద్. ఆంటీ ప్రసాద్ ఆంటీరా. చిలిపి. ఆ మిగిలిన డ్రెస్ కూడా తీసేస్తే ఎప్పుడు ఈ బొమ్మలు చూసుకోవటంతోనే సరి. ఏమండి ఏమండి, ఆ టీవీ కట్టేయండి, సగం షో చూద్దాం. ఇప్పుడే వెళ్తామే, టైం అయిపోయింది. ఆ వేళ కొలమే వద్దనేది. సెకండ్ షో అంటే సినిమా ఏనా? గట్టిగా అరవకు, అమ్మాయి కనబడుతుంది.
ఇంకెక్కడ అమ్మాయి అది ఎప్పుడో సగం వెళ్ళింది. ఆ మాట ముందే చెప్పలేకపోయావా? ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. ఇదిగో ఆ పిచ్చి మాటలే వద్దనేది. అవునులేండి, ఈ మధ్య నా మీద మీకు ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది. ఏం ఇంట్రెస్ట్ ఉంటదే? పెళ్ళి అయిన కొత్తలో కరెంటు తీగల సన్నగా ఉండి ఫుల్ ఛార్జీలు ఉండేదాన్ని. ఇప్పుడు చూడు ఎలా తయారయ్యేవో, ముసల్లాన్ చేతిలో మరచెంబులాగా. చాలే. ఎక్కడ ఉందో తెలదు, చెంబు ఎక్కడ ఉందో తెలదు. వాళ్ళక మధ్యవాడ మీద పడి వచ్చేట్లుంది. మార్కెట్కి వెళ్ళిన వాళ్ళు లింగులు ఇటుమంటూ ఈ 2 పొట్లకాయలు తేకపోతే ఏమైనా మంచి కూరగాయలు పట్టరావచ్చుగా. రేపు వెళ్ళినప్పుడు అలాగే తెస్తాను కానీ ముందు లోపల పట్టుకెళ్ళి ముక్కలు కోయి. వీటిని పొడుగు ముక్కలు కోయమంటారా, పొట్టి ముక్కలు కోయమంటారా? పొడుగు ముక్కలు పొట్టు ముక్కలు కదా, దోసకాయ మొహం దానా. పెద్ద ముక్కలు చిన్న ముక్కలు అంటారు. సర్లే అలాగే అంటాను కానీ వీటిని చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఏమనిపిస్తుంది? పెద్దదేమో ఇలాగుందని, చిన్నదేమో అలాగుందని అనాలని నీ ఉద్దేశం. నాకు తెలియదేంటి? కాదండి, కనీసం నా మొగుడి పొట్లకాయ అంత పొడుగ్గా కూడా లేడని బాధగా ఉందండి. ఏ ఇది పొట్లకాయ కదా, దీనికన్నా పొడుగ్గాలేనా? లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. జ్యూసా? ఎవరికి? మన ప్రసాద్కి. మీకు తెలుసు కదా పొట్లకాయ తింటే చిన్నప్పటి నుంచి వాడికి గ్యాస్ ప్రాబ్లం అని. మళ్ళీ ఈ పొట్లకాయ జ్యూస్ ఏంటి? మొన్న ఏదో పుస్తకంలో చదివానే, పొట్లకాయ జ్యూస్ తాగితే మనుషులు పొడుగవుతారట. నువ్వు ముందు లోపలికి వెళ్ళి జ్యూస్ చేసి తీసురా. పొట్టి బుడంకాయ పొయ్యిలో వంకాయ ఎవరదే అవతల పోయాడుకోండి. పొట్టి బుడంకాయ పొయ్యిలో వంకాయ. చెప్పేది మీకు కదా, ఆ పాటలు పాడకూడదు ఇక్కడ. అవతల పోండి. డౌట్ లేదురా ప్రసాద్, నీకు మీ అమ్మకాలు వచ్చినా నువ్వు ఖచ్చితంగా నా కొడుకువే. నువ్వు పొడుగవట్లేదని చాలాసార్లు తిట్టానురా. తప్పు నీది కాదు, అలాగే నాది కూడా కాదు, మా పొట్టినాన్నది. అంతేలే నాన్న, పొడుగు పెరగడం పెరగకపోవడం అనేది మన చేతుల్లో ఏముంది? లేదులేరా, నా చేతిలో ఉంది. ఏంటి నాన్న ఇది? పిస్తా మిల్క్ షేకా? కాదురా, పొట్లకే పసరు. ఇది తాగితే మనుషులు పొడుగవుతారు. ఈ వయసులో నువ్వు పొడుగు పెరగడం కష్టమేమో. ఇది నా కోసం కాదు నాన్న, నీ కోసం. తాగమ్మా, తాగు. చేతుకుంది నాన్న, నేను తాగను. ప్లీజ్ తాగరా. కొత్తిమీర మొక్కంత నాకు కొబ్బరి చెట్టు అంత కొడుకున్నాడని గర్వంగా చెప్పుకునేలా చేయరా. చేయరా. నువ్వెన్నో చెప్పునా, ఈ పొట్లకాయ రోజు నేను తాగను. తాగవా? చచ్చినా తాగను. సర్లే, ఏం చేస్తాం. అవును, ఆ డబ్బులు ఏంట్రా? డబ్బులా? అమ్మా, తాగరా, తాగు నాన్న. నాకు అన్నావు కాదు, తాగరా. రే పొట్లకాయలా పొడుగ్గా అవుతారా, తాగరా. రాకేష్ పుణ్యం అని చరణ్కి డాలీకి పెళ్లి కుదిరింది. ఆ 2 కుటుంబాల వారు రామ సమాజం సభ్యులవటం వల్ల వాళ్ళిద్దరికి రామ కళ్యాణం చేయాలని పెద్దలు నిర్ణయించారు. రే బుల్లి, ఏదిరా? ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు డ్రాప్స్ నా ప్రాణం తీయొద్దురా. రే, నాకు లైఫ్ లో నీకన్నా గొప్ప ఫ్రెండ్ ఎవరున్నారా? నీ డ్రాప్స్ నా డ్రాప్స్ అనుకుని ఫీల్ అవుతున్నానంటే మన ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇచ్చానో ఒక్కసారి ఆలోచించరా. ఒక్కసారి. ఇంకెంతసేపు ఆలోచిస్తా? కరెక్ట్. వెళ్ళు. జాగ్రత్త. థ్యాంక్స్. హలో, మనకి ఉన్నాడా? చెప్పండి సార్. చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? అరేంజ్మెంట్స్ అన్ని పక్కనే ఉండాలి. ఇందా నుంచి చూస్తున్నాను. అది కూడా ఈ పెళ్లి చేసే పంతులు గారు మీరేనా సార్? పెళ్లి చేయించేది నేనే గానీ నన్ను పంతులు అన్నాయన. ఏమన్నా సరే, మిమ్మల్ని చూస్తుంటే ఒక్కసారి నా మనసులో బాధ మీకు చెప్పాలనిపిస్తుంది సార్. పర్వాలేదు, చెప్పు నాయన. సార్, నాది కానీ ఒక వస్తువుని నాదని చెప్పి నేను మన రక్షపట్లు మోసం చేస్తున్నాను సార్. పిచ్చివాడ, నీది నాది అని మనం అనుకోవడమే గాని అశాశ్వతమైన ఈ ప్రపంచంలో ఏది మనది కాదు నాయన. ఇంతకీ ఏమిటి నాయన అది? డ్రాప్స్ సార్. డ్రాప్సా? అవును సార్, డ్రాప్. సార్ మీరా? డ్రాప్స్ అని ఇతను డ్రాప్ అయిపోయాడేమిటి? ఇంతకీ డ్రాప్స్ అంటే ఏమిటి నాయన? పోలియో డ్రాప్స్ ఏమో సార్. ఈ ప్రపంచంలో రకరకాల మనుషులు, రకరకాల డ్రాప్స్. కూర్చోండి, దయచేసి అంతా కూర్చోండి. ఇప్పుడు రోమ కళ్యాణం ప్రారంభిద్దాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రండి. ఏమ్మా ఇతన్ని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? గుడ్. ఏనాయనా, నీకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే సార్. వెరీ గుడ్. ఇప్పుడు రోమగ్రహణం. గ్లాసు తీసుకురా నాయనా. రెడీ సార్. కత్తెరేది? అందులోనే ఉంది సార్. ఓ, తడిపావన్నమాట. బాగా తెగుద్దని. కానీ తడపాల్సింది వెంట్రుకలు నాయనా, కత్తెర కాదు. వధువు రోమం బాగా కలపండి. అలాగే. ఓ, వరుడి రోమం.
నేనే కలుపుతాను. రోమగ్రహణం సమాప్తం. మీ ఇద్దరికి పెళ్ళైపోయింది. ఇప్పుడు ఒకరినొకరు ముద్దు పెట్టుకోండి. ఆగండి ఆగండి, మీరు కాదు. ఇంటికి రా, నీ పని చెప్తాను. దగ్గర మీకు ఇస్తానులేండి. మీరిద్దరు హలో, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. సమాప్త. ఈ శుభ సందర్భంగా మీ అందరికి ఒక శుభవార్త. మా అమ్మాయి అంజుని నా మేనల్లుడు రాకేష్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము. త్వరలో ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసి మీ అందరికీ చెప్తాను. మీరంతా తప్పనిసరిగా రావాలి.